హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాతో నేర్చుకో. ఇంతకుముందు వీడియోలో మనం సెట్స్, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ తో స్టార్ట్ చేసుకుందాం. 2.1 లో ఫస్ట్ బిట్. ఇందులో ఏమడిగినంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, ఈ దానిలో సెట్స్ ఏవి, జస్టిఫై యువర్ ఆన్సర్ అని అడిగాడు. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఎ ఇయర్, బిగినింగ్ ఎట్ లెటర్ జే అంట. లెటర్ జే తో స్టార్ట్ అయ్యే మంత్స్ ఏవేవి? జాన్ ఒకటి, జూన్ ఒకటి, జూలై ఒకటి, ఇంతేగా. జూన్, జూలై. సో మనం డిఫైన్ చేయగలుగుతున్నాం సెట్ రూపంలో. మనం మంత్స్ ని అడిగిన క్వశ్చన్ లెటర్ జే తో స్టార్ట్ అయ్యే మంత్స్ ని డిఫైన్ చేయగలుగుతున్నాం సెట్ రూపంలో. సో ఇది సెట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక సినారియో లాగా. సపోజ్ అందరికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలుసుగా, టిఎఫ్ఐ. అందులో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మీ దృష్టిలో బెస్ట్ హీరో ఎవరు అంటే మీరేం చెప్తారు? ఎవరు ఫేవరెట్ హీరో వాళ్ళు చెప్తారు. సపోజ్ ఒకడు అల్లు అర్జున్ అంటాడు, ఒకడు రామ్ చరణ్ అంటాడు, ఒకడు ప్రభాస్ అంటాడు, ఒకడు మహేష్ బాబు అంటాడు. ఇట్లా ఎవరి దృష్టిలో ఒక బెస్ట్ హీరో ఉంటాడు. సో నేను అడిగింది ఒకటే, ఒక వన్ బెస్ట్ హీరో అడిగిన, కానీ మీరు ఒకటి చెప్తారు. సో సెట్ లాగా డిఫైన్ చేయలేము, ఎందుకంటే ఒక్కొక్కరి ఒక్కొక్క ఆన్సర్ ఉంటుంది. సో సెట్ లాగా డిఫైన్ చేయలేము. సో నాట్ ఏ సెట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. మళ్ళీ బెస్ట్ వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బెస్ట్, మోస్ట్ లేదా వరస్ట్. సో ఇట్లాంటి వర్డ్స్ వస్తే గుడ్డి గుర్తుగా నాట్ ఏ సెట్ అని పెట్టేసండి. కానీ ఎందుకని మంచి క్వశ్చన్ చదివి పెట్టండి. మాక్సిమం నాట్ ఏ సెట్స్ ఉంటాయి. 11 బెస్ట్ క్రికెట్. సపోజ్ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. ఇప్పుడు జరిగే ఐపీఎల్లో బెస్ట్ టీం అంటే ఒక సిఎస్కే అంటారు, ఒకడు ఆర్సీబీ అంటాడు, ఒకడు ఎంఐ అంటాడు, ఒకడు ఎల్ఐసి అంటాడు, ఒకడు ఎస్ఆర్హెచ్ అంటాడు. అంటే ఎవరి టీం వాళ్ళకి ఉంటుంది. సో బెస్ట్ టీం ఏదని చెప్పలేము మనం. సో మనం ఇది కూడా నాట్ ఏ సెట్ అంటే డిఫైన్ చేయలేకపోతున్నాం. అందుకే ఇది కూడా నాట్ ఏ సెట్. 11 బెస్ట్ క్రికెట్ అంటే నీ దృష్టిలో 11 ఒకరు ఉంటారు, నా దృష్టిలో 11 ఒకరు ఉంటారు. సో నాట్ ఏ సెట్ ఇది కూడా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంది? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ అంటే బాయ్స్ ఎవరెవరునో వాళ్ళ పేర్లని ఇక్కడ రాస్తాం. సపోజ్ 30 బాయ్స్ ఉంటే 30 పేర్లు ఇక్కడ రాస్తాం, 60 ఉంటే 60 ఇక్కడ రాస్తాం. కాబట్టి ఇది సెట్. సెట్ లాగా అడుగుతున్నాం కాబట్టి ఇదే సెట్. నెక్స్ట్ ఏంటి? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఒక సెట్. ఇంటీజర్స్ ఒక సెట్ కాబట్టి దానిలో ఈవెన్ ఇంటీజర్స్ కూడా సెట్ ఉంటుంది. ఎందుకంటే 0, 2, 4, 6, 8 అండ్ సో ఆన్. తర్వాత ఇటు సైడ్ వస్తే -2, -4, -6 అండ్ సో ఆన్. సో ఇవన్నీ మనం డిఫైన్ చేయగలుగుతున్నాం సెట్ రూపంలో. సో ఇది కూడా ఒక సెట్. అంతే. సెట్ లాగా డిఫైన్ చేస్తే సెట్. డిఫైన్ చేయలేకపోతున్నాం, మోస్ట్, బెస్ట్ అట్లాంటివి ఏమైనా ఇస్తే నాట్ ఏ సెట్. అంతే.